అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున దేవుని స్వరము. ప్రభు అయిన యేసు పాదముల వద్ద నిరాశకు ఎటువంటి స్థానం లేదు. ఈ రోజులలో కొంతమంది ఎవరైతే వారి జీవితంలో అలసిపోయి చనిపోవాలని కోరుకుందురో వారి క్షీణతను సమర్థించుకొనుటకు ఏలియాను మాదిరిగా చూపుచున్నారు. అయితే ఏలియా అలసిపోవుట అనే ఉచ్చులో చిక్కుకున్నట్లే, లేక వ్యభిచారంలో పడిపోయిన దావీదు వంటి వారు మనకు మాదిరి కాదు, మనకు ముందు నడుచువారు కూడా కాదు. అవును, కేవలం ప్రభువైన యేసు మాత్రమే మన విశ్వాసమునకు ఆది మరియు అంతమై ఉన్నాడు. ఆయన తన ఆత్మలో ఎన్నడూ అలసిపోలేదు. 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో యేసు నడిచినట్లు మనము నడవవలనని పిలువబడితిమి, కానీ ఏలియా నడిచినట్లు దావీదు నడిచినట్లు కాదు. అయితే ఈ రోజులలో అనేక మంది తిరిగి జన్మించిన విశ్వాసులు యేసు నడిచినట్లు వారు నడవగలరని వారు నమ్ముటలేదు. ఎందుకనగా యేసుచే స్థాపించబడిన నూతన నిబంధనను వారు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. లేఖనములు మన గురించి ఈ విధముగా 1 యోహాను 4వ అధ్యాయము 17వ వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నాము అని తెలియజేస్తుంది. అందును బట్టి మనము క్రైస్తవ పరుగు పందెమును తప్పనిసరిగా పరిగెత్తవలను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో చూస్తాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా ఈ విధంగా చేసినట్లయితే ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మనకు తెలుపుతుంది. ఈ విధంగా మనము కూడా అలసిపోని జీవితమును జీవించగలము. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్య ఎవరైతే ఎటువంటి అలసట లేకుండా నడిచెనో ఆ యేసు అడుగుజాడలలో విశ్వాసంతో అనుసరించుటకు నడుచుటకు కావలసిన కృపను మాకు దయచేయండి ప్రభువా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.